నా పేరు సురేష్. నేను ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇక్కడికి ఒక ప్రోగ్రాం నిమిత్తం సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాం నిమిత్తం మన ఇక్కడికి రావడం జరిగింది. స్టూడెంట్స్లో ఎస్పెషల్లీ కాలేజెస్, స్కూల్స్లో ఈ అవేర్నెస్, డ్రగ్స్ అవేర్నెస్ మీద వాళ్ళకి పిల్లల్లో చైతన్యం తీసుకుని రావడం కోసం మన గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ గారి యొక్క శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మన యొక్క సంకల్పం ప్రోగ్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. అది ఈరోజు ఈ కాలేజీలో, మన ఇమ్మి కాలేజీలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంకల్పం ప్రోగ్రాంకి మరి ముఖ్య అతిథిగా మన ఫిరంగిపురం సిఐ గారు శ్రీ శివరామకృష్ణ గారిని వేదికలు అలంకరించడంతో కోరుతున్నాం. సార్ రండి సార్, మీరు సంకల్పం. అదేవిధంగా ఈ కాలేజీ మేడం గారు జ్యోతి గారిని కూడా, సార్ అనిల్ గారిని కూడా వేదికలు అలంకరించడంతో కోరుతున్నాం. మీరు రండి సార్, పర్లేదు రండి సార్, జస్ట్ కూర్చోండి సార్, పర్లేదు. అక్కడ కూర్చుంటారు సార్, అట్లా. మరి ఈనాటి ఈ యొక్క కార్యక్రమం సంకల్పం ఏదైతే కార్యక్రమం ఉందో, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే యువత దేశంలో మరి ఈ డ్రగ్స్ అంటే ఈ యొక్క మహమ్మారి బారిన పడి, మాదక ద్రవ్యాలు ఈ బారిన పడి వాళ్ళ యొక్క భవిష్యత్తుని అంధకారం చేసుకుంటా వాళ్ళ యొక్క జీవితాన్ని కోల్పోతున్నటువంటి ఈ యొక్క మహమ్మారి నుంచి వాళ్ళని చైతన్యవంతులు చేసి వారిని కాపాడటానికి దాంట్లో భాగంగా మరి మా ఎస్పీ గారు ప్రవేశపెట్టినటువంటి సారు సంకల్పమైనటువంటి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా యువతలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిద్దామని చెప్పి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంకల్పం ప్రోగ్రాంకి అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ముందుగా మన ఈ కాలేజ్ ఇమ్మి కాలేజ్ యొక్క మేడం గారు జ్యోతి మేడం గారిని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి జస్ట్ రెండు మాటలు మేడం, ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. యువత ఎలాంటి బాధలు పడుతున్నారు, ఎలా పాడైపోతున్నారు, సో వీటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళు సిఏ గారు, ఎస్ఐ గారు వాళ్ళ మాటలు ఇంకా ఎక్కువగా చెప్తారు. సో అదంతా మనం కేర్ఫుల్ గా వినాలని కోరుకుంటున్నాం. అందరికీ మరొకసారి ఎంఈ కాలేజ్ స్టూడెంట్స్, మరి అదేవిధంగా సెయింట్ పాల్స్ స్కూల్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే అసలు డ్రగ్స్ ఏదైతే ఉందో ఆ డ్రగ్స్ సంబంధించి అసలు యువత ఆ డ్రగ్స్ బారిన ఎట్లా పడుతున్నారు, అసలు డ్రగ్స్ అంటే ఏమిటి, అసలు ఎట్లా అవి యువతకి దగ్గర చేరువవుతూ ఉన్నాయి, ఈ డ్రగ్స్ తీసుకుంటే ఈ నష్టాల గురించి చిన్న ఫస్ట్ ఒక వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ రూపంలో ఫస్ట్ వీడియో చూద్దాం. ఫస్ట్ ఒక 1 minute వీడియో. సౌండ్ ఏమన్నా సార్, కొంచెం సౌండ్ పెట్టండి సార్. ఓకే, సరిపోతుంది, బాగానే వస్తుంది, సరిపోతుంది సార్. ఇది కాలేజీలో బాబు మరియు కొన్నిసార్లు కాలేజీలో మత్సరం కలిగిస్తుంది. నోటిపై డ్రగ్స్ ప్రభావం, మాదక ద్రవ్యాల ఎందుకు నోరు మరియు నంతాల నష్టాన్ని కలిగిస్తుంది. మెదడుపై డ్రగ్స్ ప్రభావం, డ్రగ్స్ వినియోగం రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. ఇది డ్రగ్స్ వినియోగించే వారిని బ్రెయిన్ స్ట్రోక్ గురిచేస్తుంది. కొకైన్ వంటి డ్రగ్స్ సెరిబ్రల్ సర్క్యులేషన్ ప్రభావితం చేసి రక్తపీడనాన్ని పెంచుతాయి. దీనివల్ల మెదడులోని రక్తనాళాలు పోయి మెదడులో రక్తస్రావానికి దారితీస్తాయి. మాదక ద్రవ్యాల వినియోగం ఎసిడిక్ స్ట్రోక్ కారణమవుతుంది. దీనివల్ల మెదడు ఆక్సిజన్ మరియు రక్త ప్రసరణ నిరోధక మెదడు కణాలు
గుండెపై డ్రగ్స్ ప్రభావం. డ్రగ్స్ వాడడం డబ్బుల వ్యాసాన్ని పెంచుతుంది మరియు గుండె కొట్టుకు బాగుపడడానికి తద్వారా గుండె కొట్టు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. చర్మంపై డ్రగ్స్ ప్రభావం. మాదక ద్రవ్యాలు చర్మంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగిస్తుంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల వృద్ధాప్యకాలు, చర్మ కణాలు మరణింపు, ఉడతలు, చర్మ గొంతుల విస్ఫోటనం మరియు అత్యంత లాభపడడం వంటి తీవ్రమైన అగ్రగతులకు దారితీస్తుంది. కిడ్నీపై డ్రగ్స్ ప్రభావం. డ్రగ్స్ తీసుకున్నప్పుడు దానిలో ఉండే విష పదార్థాలు మూత్రపిండాలకు తరలిస్తారు. ఇది మూత్రపిండాలపై మచ్చలు కలిగి మూత్రపిండాలు చిక్కుపిల్లలకు ఏమనిపిస్తుందంటే ఈరోజు మా జీవితంలో జరిగేది జీవితాంతం జరుగుతున్నది. కొన్నిసార్లు తోటి వారి పరిహాసాలు మరిచిపోవడానికి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడతారు. కానీ ఎవరైతే వైఫల్యాలకు ఉండిపోకుండా తమ ధైర్య సాహసాలతో వాటిని ఎదుర్కొంటారు వారి భావ జీవితంలో విజేతలు అవుతారు. అటువంటి ధైర్యవంతులైన పిల్లలు ఉపాధ్యాయులను చూసి మేము గర్విస్తున్నాం. రండి నిర్మిత నవ భారతాన్ని నశారహిత ఇప్పుడు మన ఈ గ్యాప్ కొరకు కాబట్టి ఒక్కసారి పన్ను మాగాల్సింది 100 పన్ను కాదు. ఇది తిరిగి చూపించడానికి నువ్వు టైగర్ ఇందులో 5 పందెం కాదు. ఈ తిరిగి వల్ల ఏం కాదు. బరువు స్నేహితులతో మనం తరచు చిక్కుకుంటాం. అలాగే మన మొదటితో మనల్ని ప్రశాంతంగా శాశ్వతంగా చిక్కుకుపోయేలా చేయడం. అందుకే ధైర్యం మొదటి ఉపయోగానికి దూరంగా ఉండేది. పడతారు, అలవాటు అవుతారు. ఆ ఫ్రెండ్స్ ఫస్ట్ సరదాగా చెప్పి అదొక ఉదాహరణ అనమాట. ఇంకోటి మన రఘు కుంచే వీడియో ఉంది కదా, ఆయన రఘు కుంచే గారిది షార్ట్ మెసేజ్ స్టోరీ, అది పెట్టండి. ఇది బాగుంది. సౌండ్ కొంచెం సౌండ్ గుండె యోగ ఓకే. మన మేలు, ఫీమేల్, గర్ల్స్, బాయ్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ ఏ విధంగా ఈ యొక్క మత్తు పదార్థాల బారిన పడి మరి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా ఆ మత్తు పదార్థాల ఎఫెక్ట్ అనేది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది, మెదడు మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. సో లాస్ట్కి దానికి వాళ్ళు బానిసలు అయిపోయి ఏ విధంగా అవి దొరక్కపోతే అవి తీసుకోకపోతే వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతా ఆఖరికి మరి తండ్రి యొక్క డబ్బులు దొంగతనం చేయటం, జేబులోంచి పర్సులోంచి తెలిసి తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళు దాన్ని కట్టడి చేసినప్పుడు మరి రూమ్లో బంధించి కానీ చేసినప్పుడు వాళ్ళు తీసుకోవడానికి దాన్ని ఎడిక్ట్ అయిపోయినప్పుడు బానిస అయిపోయిన తర్వాత వాడిని తీసుకోవడానికి కుదరక ఎంత పిచ్చివారిగా తయారైపోయి ఒక ఇదిగా తయారైపోయి తల్లి ప్రేమ కొద్దీ మరి భోజనం తీసుకొస్తే తల్లిని నెట్టేసి బయటికి వెళ్ళిపోయి ఎట్లాగొట్లా ఏదో విధంగా ఆ డ్రగ్స్ తీసుకోవాలి కాబట్టి ఏం చేయాలని చెప్పి ఆఖరికి ఆ దొంగతనాలు చేయటం, దొంగతనాలకు చేసి ఇప్పుడు జైలుకి వెళ్ళటం, నేరాల్లో ఇరుక్కోవటం, ఇంకా దాన్ని తీసుకునే ప్రయత్నంలో కూడా ఆ నరాలకి ఎక్కించుకునే సమయంలో అది ఒకసారి వికటించి పూర్తి మరణానికి కూడా దారి తీయటం. దాని ద్వారా మరి మన కన్న తల్లిదండ్రులకి మనం ఏ విధంగా వాళ్ళ గర్భశోకం కలిగిస్తూ ఉన్నాము, వాళ్ళ కన్న కళల్ని ఇప్పుడు మనం భవిష్యత్తులో మంచిగా ఎదుగుతూ మనం మంచి స్థితిలో ఉండి మన కన్న తల్లిదండ్రులకు పేరు తీసుకొని వచ్చి మనం ఏదైతే మనం చదువుకున్న స్కూల్ కానీ కాలేజ్ కానీ మంచి పేరు తీసుకొని వచ్చి మనం ఒక ఉజ్వల భవిష్యత్తు మంచిగా ఎదిగి తద్వారా మన దేశానికి మన సేవ చేసినటువంటి ఆ యువత ఏదైతే ఈ బారిన మత్తు పదార్థాల బారిన పడి
వాళ్ళ జీవితాలని మరి శాశ్వతంగా ముగించుకుంటా ఉన్నారు అర్థాంతరంగా. తక్కువ వయసులోనే ఎంతోమంది వీటి బారిన పడి ఎన్నో రకాల క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద మరి వ్యాధుల బారిన పడి వారి జీవితాలు ముగించుకుంటా ఉన్నారు. అటువంటి వారిని మనం రక్షించి వారికి ఏ విధంగా వాళ్ళలో మార్పు తీసుకొని రావాలి, వారి కోసం ఏమేమి మరి సంస్థలు ఉన్నాయి, వాళ్ళలో మార్పు తీసుకొచ్చి వాళ్ళని మరలా ఆ పరిస్థితి నుంచి మళ్ళీ సాధారణ పరిస్థితికి మళ్ళీ మామూలు ఒక మంచి యువకుడిగా యువతిగా మళ్ళీ వాళ్ళు ఏ విధంగా తీసుకురావచ్చు ఏంటని అనేటువంటి వాళ్ళలో చైతన్యం తీసుకొని వచ్చి చేసేందుకు మరి మన ఎస్పీ గారు గౌరవ ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఎస్పీ గారు ఈ యొక్క సంకల్పం ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా అసలు టోటల్గా ఈ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి అసలు ఎన్ని రకాలు, ఏంటి, వాటి ప్రభావం మనుషుల మీద ఏ విధంగా ఉంటుంది, వీటికి సంబంధించి ఏమేమి ఆర్గనైజేషన్ ఉన్నాయి, అసలు ఎట్లా ఏంటి అనేది ఒక చిన్న పీపీటీ ఒకటి ఉంది. ఆ పీపీటీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ తీసుకుంటే అసలు డ్రగ్స్ ఇది ఫస్ట్ పేజ్ పెట్టు, సంకల్పం ఫస్ట్ పేజ్ స్టార్టింగ్. ఇది ఈ ప్రోగ్రాం మనం తీసుకున్నట్లయితే సంకల్పం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి రూపకర్త మా యొక్క గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు. ఆయన యొక్క ఇదిలోంచి పుట్టి సంకల్పం యువత చెడుదాన్ని పడకూడదని చెప్పి ఆయన రూపొందించినటువంటి యొక్క సంకల్పం మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా పోరాడదన్నటువంటి ఒక నినాదంతో చేపట్టినటువంటి యొక్క ప్రోగ్రాం పేరు సంకల్పం. నెక్స్ట్ ఇది అసలు డ్రగ్స్ మనం ఇప్పుడు దాకా ఏదైతే మాట్లాడుకుంటున్నామో డ్రగ్స్ మత్తు పదార్థాలు మహమ్మారి అని మాట్లాడుతున్నాం. అసలు డ్రగ్స్ అంటే ఏమిటి? మాదక ద్రవ్యాలు అనేవి ఇవి మెయిన్ మనసుకి బాడీకి అంటే శరీరానికి రెండిటి మీద ప్రభావం చూపించేటువంటి ఒక రసాయన పదార్థాలు. ఈ అటు మన యొక్క బాడీ కూడా నిర్వీర్యమైపోతుంది, క్షీణించిపోతుంది, అంటే సత్తు ఉండదు. అదేవిధంగా మైండ్ పరంగా కూడా వాళ్ళు అంత ఉత్సాహంగా ఉండరు. జనరల్ కుర్రాలు ఉన్నట్టు ఉండకుండా ఆ రెండిటి మీద ప్రభావం చూపేటువంటి ఏదైతే ఈ రసాయన పదార్థాలు ఉన్నాయో అవి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అంటాము. వాటిని ఎక్కువ మోతాదులో తీసుకునే కొద్దీ దాని యొక్క ప్రభావం మన బాడీ మీద అంత ఇదిగా అంత ఫాస్ట్గా అంత ఎక్కువ దుష్ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. తర్వాత వ్యసనం, మాదక ద్రవ్య వ్యసనం అంటే మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే ఫస్ట్ సరదాగా అలవాటు అవుతుంది, ఫస్ట్ ఫ్రెండ్స్ దగ్గర సరదాగా, తర్వాత అది చిన్నగా అలవాటుగా మారిపోతుంది. అలవాటు కాస్త ఇంకా అవి తీసుకోకపోతే అది మన మాదక ఆ రోజు కనుక అది మాదక ద్రవ్యం తీసుకోకపోతే మన కంట్రోల్లో ఉంటాం. అర్థమైందా? మన కంట్రోల్ మైండ్ పని చేయదు. అర్థమైందా? ఓ రకమైన షేక్ వచ్చేసింది వాడికి, ఒక ఇదైపోతుంది అంటే దానికి అడిక్ట్ అయిపోవడం అంటాం, దానికి వ్యసనం అయిపోవడం అనేటువంటిది. అసలు ఆ డ్రగ్స్ చూసుకుంటే కనుక గంజాయి మనం ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో మనం చూస్తున్నటువంటి టీవీల్లో పేపర్లో ఎక్కడ చూసినా కానీ మనకు వినపడేటువంటి పదం ఏదో ఉందంటే అది గంజాయి. యువత ఎక్కువగా ఈ గంజాయి బారిన పడి మత్తు దాంట్లో పడి వారి యొక్క జీవితాలను కూడా మరి ఎన్నో వ్యాధులు బారిన పడుతున్నారు. మరియు కొన్ని కేసులు ఎదుర్కొని జైలు పాలైపోయి సొసైటీలో కూడా తలదించుకునే విధంగా ఉంటా ఉన్నారు. రెండోది తీసుకుంటే మద్యం అంటే ఆల్కహాల్. ఎక్కువ కుర్రోళ్ళు యూత్ అందరూ కూడా ఈ యొక్క మద్యం అంటే ఆల్కహాల్ సరదాగా బీర్ అని చెప్పి. నమస్తే అండి. ఈరోజు వరంగపురం మండలం ఇమ్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఈ సంకల్పం ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. ఈ సంకల్పం ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఉద్దేశంతో ఈ సంకల్పం ప్రోగ్రాం డిజైన్ చేయడం అయింది. ఈ సంకల్పం ప్రోగ్రాము మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ఈ సబ్జెక్ట్ మీద ఎంతో అనుభవం పొంది ఈ గుంటూరు జిల్లాలో ఉన్న స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ కానీ ముఖ్యంగా విద్యార్థులు, వారి యొక్క పేరెంట్స్ పడే ఇబ్బందులు, దానివల్ల వాళ్ళు ఎదుర్కొనే దుష్పరిణామాలు, వీటన్నిటిని బేస్ చేసుకొని సారు ఈ సంకల్పం అనే ప్రోగ్రాము డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మాదక ద్రవ్యాలు యూజ్ చేయడం వల్ల అటువంటి విద్యార్థుల్లో వాళ్ళ యొక్క శరీరంలో జరిగే మార్పులు కానీ, వాళ్ళ మెదడుపై ఆ యొక్క డ్రగ్స్ ప్రభావం చూపించే విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పడే బాధలు, ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఏ విధంగా ఇబ్బంది పడతారు, వాళ్ళ యొక్క గ్రోతింగ్లో అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్లో కానీ
ఉన్నత చదువులో కానీ ఈ డ్రగ్స్కి సంబంధించి ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, సరఫరా చేసినా, మరే విధమైన కార్యక్రమాలు చేసినా కూడా భవిష్యత్తులో వారి యొక్క ఉద్యోగాలకు ప్రమాదము, అదేవిధంగా వాళ్ళ యొక్క స్టడీ డిస్కంటిన్యూ అయిపోతుంది. ఏదో ఒక మంచి స్టేజ్కి వెళ్దాం అనుకుంటారు స్టూడెంట్స్, ఈ మధ్యలో వాళ్ళు డ్రగ్స్ సేవించడం వల్ల వాళ్ళ మీద కేసులు నమోదు కావడము, వాళ్ళు అరెస్ట్ కావడము, రిమాండ్కి వెళ్ళడము, దీనివల్ల వాళ్ళ విద్య మధ్యలోనే ఆగిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ విద్యార్థులపైన ఎటువంటి కేసులు నమోదైనా కూడా వాళ్ళకు ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి పాస్పోర్ట్ మంజూరు అవ్వదు. ఒకసారి పాస్పోర్ట్ రాకపోతే ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు చాలా ఇబ్బందులు గురి కావడం జరుగుతుంది. ఈ పాస్పోర్ట్ యొక్క వాల్యూ ఏంటి అనేది చాలా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే మీ ఏరియాలో ఉన్న కాలేజెస్లో ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పెరంగిపురంలో ఇమ్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి సహకరించిన కాలేజీ యాజమాన్యానికి, మీడియా సోదరులకి, ముఖ్యంగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.